అంచెలంచెల సన్యాసం. వీరవరం గ్రామంలో ముత్యాలయ్యకు 2 కొడుకులు. పెద్దవాడు హరి సుమారు 20 ఏళ్లవాడు. రెండోవాడు గిరి 2 ఏళ్లు చిన్నవాడు. హరికి సరిగా చదువు రాలేదు. వ్యవహార జ్ఞానం లేదు. ఏ పని చేతకాదు. గిరి విద్యాభ్యాసం పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. తన తమ్ముడు తనకన్నా తెలివైనవాడని, అనేక విద్యలలో ఆరితేరినవాడని అందరూ మెచ్చుకోవటమే కాక తనని చులకన చేసి మాట్లాడటం వినగానే హరికి విరక్తి కలిగింది. ఆ సమయంలో శ్రద్ధానందుడు వారి ఇంటికి భిక్షకు వచ్చాడు. శ్రద్ధానందుడు సన్యాసి. ఆయన ఊరి చివర ఉన్న కొండ మీద ఒక గుహలో ఉంటున్నాడు. ఊళ్ళో అందరూ ఆయనను గౌరవించేవారు. ప్రతి ఉదయము ఆయన భిక్ష కోసం ఊళ్ళోకి వచ్చి ప్రతి ఇంటి ముందు కొద్ది క్షణాలు మాత్రమే నిలబడి ఎవరేది ఇచ్చినా పుచ్చుకునేవాడు. ఇంట్లో ఏ పని లేనివాడు హరి ఒక్కడే కనుక శ్రద్ధానందుడికి రోజూ అతనే భిక్ష పెట్టేవాడు. ఈసారి అతను శ్రద్ధానందుడిలో ఆనందం గమనించి, తమరు చాలా సంతోషంగా కనపడుతున్నారు, కారణం చెప్పగలరా అని అడిగాడు. శ్రద్ధానందుడు నవ్వి, నేను సమస్తము సన్యసించిన వాణ్ణి, సన్యాసికి విచారం ఏముంటుంది అన్నాడు. హరికి బుర్రలో తలుక్కున ఒక ఆలోచన మెరిసింది. సన్యాసి కావటం పెద్ద కష్టం కాదు. అందుకు తెలివితేటలు కూడా అవసరం లేదు. తాను సన్యాసి అయితే ఊళ్ళో గౌరవమూ వస్తుంది. ఈ అభిప్రాయంతో హరి, స్వామి, నాకు కూడా సన్యాసిని కావాలని ఉంది, ఏం చెయ్యాలో సెలవిస్తారా అని శ్రద్ధానందుణ్ణి అడిగాడు. గట్టిగా 20 ఏళ్ళు కూడా లేవు, నీకెందుకు నాయనా సన్యాసం? అంతగా కావాలంటే ఈ సాయంత్రమే నా గుహకు రా, నేనే నీకు దీక్ష ఇస్తాను అన్నాడు శ్రద్ధానందుడు. ఆ సాయంకాలం హరి కొండమీద శ్రద్ధానందుడి గుహకు వెళ్ళాడు. శ్రద్ధానందుడు అతన్ని చూసి, వచ్చావా? సన్యాసమంటే ఏమిటో తెలుసా? విసర్జించడం, తల్లిదండ్రుల్ని, సిరి సంపదల్ని, నాది అనే భావాన్ని వదిలిపెట్టాలి. ప్రపంచంతో ఏ బంధము ఉండకూడదు అన్నాడు. హరి ఆయన పాదాల మీద పడి, స్వామి, నేను సామాన్యుణ్ణి, ఒక్కసారిగా అన్నింటినీ విడిచిపెట్టలేను. కానీ నాకు జీవితం మీద విరక్తి కలిగింది. అందరిలాగా అందరితోటి బ్రతకాలని లేదు. కాబట్టి మీకు సేవ చేస్తూ ఒక్కొక్కటే విడిచిపెడతాను అన్నాడు. శ్రద్ధానందుడు క్షణం ఆలోచించి, అందుకు ఒక పద్ధతి ఉన్నది. అంచెలంచెలుగా సన్యసించే మార్గం నాకు తెలుసు. ఇప్పుడు దేన్ని సన్యసిస్తావో చెప్పు అన్నాడు. నాకు ఇంటి మీద ఏమాత్రమూ మోజు లేదు. ఇంటిని సన్యసిస్తాను స్వామి అన్నాడు హరి. అయితే ఈ రోజు నుంచి నువ్వు గృహ సన్యాసివి, ఇక్కడే నాతో పాటు ఉండు అన్నాడు శ్రద్ధానందుడు. ఆయన చెప్పే వేదాంత విషయాలు విని హరి ఆ రాత్రికి అక్కడే నిద్రపోయాడు. హరి కనబడకపోయేసరికి ముత్యాలయ్య ఇంట్లో అందరూ కంగారు పడ్డారు. మర్నాడు శ్రద్ధానందుడు వారి ఇంటికి భిక్షకు వెళ్ళి అందరూ విచారంగా ఉండడం చూసి కారణం తెలుసుకుని హరి క్షేమంగా తన గుహలో ఉన్నట్టు చెప్పాడు. జరిగిన సంగతి తెలుసుకుని ముత్యాలయ్య కోపంగా, వాడికి ఏం లోటు వచ్చిందని ఇప్పుడు సన్యాసి అవుతున్నాడు అన్నాడు. ఎందువల్లనో మీ అబ్బాయికి జీవితం మీద విరక్తి కలిగింది. ఆ విరక్తి నిలిచేదో కాదో నాకు తెలీదు. ఇప్పుడు మీరు వచ్చి ఇంటికి రమ్మంటే రాడు, కానీ మీరు తరచు కనబడుతుంటే అతని మనసు మెత్తబడవచ్చు అని చెప్పి శ్రద్ధానందుడు వెళ్ళిపోయాడు. వెంటనే ముత్యాలయ్య సకుటుంబంగా హరిని చూడబోయాడు. హరి ప్రశాంతంగా వాళ్లను పలకరించాడు. తల్లి, తండ్రి, తమ్ముడు బతిమాలినా హరి ఇంటికి తిరిగి రావటానికి ఒప్పుకోలేదు. హరి కటిక నేల మీద పడుకోవడం సహించలేక ముత్యాలయ్య మెత్తని పరుపు కొండ గుహకు పంపించాడు.
శ్రద్ధానందుడు తినే తిండి హరి తినలేడని అతని తల్లి నౌకరు ద్వారా మంచి మంచి వంటకాలు కొడుక్కు పంపించసాగింది. హరి పరుపు దుప్పట్లు మార్చడానికి తరచుగా ఒక చాకలి వచ్చి వెళ్తుండేవాడు. ఒకసారి వాడు, ఏం సన్యాసమో ఈ హరిబాబుది, రోజు ఈ ఊరి చివరి కొండెక్కి రాలేక మధ్య నా చావుకొచ్చింది అని గొనుక్కోవటం హరి విన్నాడు. అతనికి పరుపు మీద విరక్తి పుట్టింది. అతను ఆ పరుపును చాకలి చేతికి ఇచ్చి తిరిగి పంపేసి శ్రద్ధానందుడితో, స్వామి, నేను కూడా మీలాగే కటిక నేల మీద పడుకోదలిచాను అన్నాడు. అయితే నువ్వు తల్ప సన్యాసం చేశావన్నమాట అన్నాడు శ్రద్ధానందుడు. మరికొంతకాలం గడిచాక తనకు భోజనం తెచ్చేవాడు కూడా ఏడుస్తూ విధి లేక ఆ పని చేస్తున్నట్టు హరి గ్రహించాడు. అతను శ్రద్ధానందుడి వద్దకు వెళ్ళి తాను రుచులను గురించి ఇంక పట్టింపు పెట్టుకోనని, శ్రద్ధానందుడు ఏది తింటే తాను కూడా అదే తింటానని చెప్పి భోజనం పంపనవసరం లేదని తండ్రికి కబురు పంపాడు. శ్రద్ధానందుడు హరిని అభినందిస్తూ, నాయనా, నీ మనసు క్రమంగా పరిపక్వం చెందుతున్నది. నువ్విప్పుడు జిహ్వ సన్యాసివి కూడా అయ్యావు అన్నాడు. హరి చాలా సంతోషించాడు. కొడుకు విరక్తి నానాటికి తగ్గకపోగా హెచ్చడం చూసి ముత్యాలయ్య తన భార్యతో సహా వచ్చి హరిని ఇంటికి తీసుకుపోవటానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ హరి మనసు మారలేదు. ఇదే ఆఖరు అవకాశం. ఇవాళ మాతో రాకపోతే నీకు మాకు ఎలాంటి సంబంధము ఉండదు. నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా రాదు. శాశ్వతంగా సన్యాసలా ఇక్కడే పడి ఉండు అన్నాడు ముత్యాలయ్య హరితో కోపంగా. హరి తల్లి కూడా అలాంటి కొడుకును కన్నందుకు తనను తాను తిట్టుకున్నది. విచారించకమ్మా, ఈనాటి నుంచి నాకు కూడా తల్లి తండ్రి లేరు. బంధుత్వాల మీద నాకు కూడా విరక్తి పుట్టింది. మీరు వెళ్ళవచ్చు. నా కోసం మీరెన్నడూ రానక్కర్లేదు అన్నాడు హరి. ముత్యాలయ్య, అతని భార్య దిగులుగా వెళ్ళిపోయారు. హరి శ్రద్ధానందుడి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పాడు. ఈ క్షణం నుంచి నువ్వు బంధు సన్యాసివి కూడా అయ్యావు. త్వరలోనే నువ్వు పూర్తి సన్యాసివి కాగలవు అన్నాడు శ్రద్ధానందుడు. కొంతకాలం గడిచాక హరిని చూడటానికి అప్సరస లాంటి 16 ఏళ్ల పడుచుపిల్ల వచ్చింది. ఆమెను చూడగానే హరి కళ్ళు జిగేల్మన్నాయి. ఎవరు నువ్వు అని హరి ఆమెను అడిగాడు. నన్ను గుర్తుపట్టలేదా బావా అన్నదామె. హరి ఆమెను పరీక్షగా చూసి, నువ్వా నళిని అన్నాడు. ఆమె అతని మేనమామ కూతురు. అతను ఆమెను 5-6 ఏళ్ల క్రితం చూశాడు. ఈ మధ్యకాలంలో అతని మేనమామ సకుటుంబంగా రాచనగరుకు వెళ్ళిపోయాడు. నిన్ననే ఈ ఊరు వచ్చాం బావా. వచ్చినప్పటినుంచి నా కళ్ళు నీకోసమే వెతుకుతున్నాయి. ఇలాంటి చోట ఉన్నావేమిటి అని నళిని అడిగింది. నేనిప్పుడు సన్యాసిని. నాకు ఇల్లు, వాకిలి, తల్లి, తండ్రి లేరు అన్నాడు హరి. మరి తోడు నీడ సంగతి ఏమిటి బావా అన్నది నళిని. నాకు అవసరం లేదు, ఇలాగే బాగుంది అన్నాడు హరి. అలాగంటే నిన్ను ప్రేమించిన నా గతేం కాను అని నళిని అడిగింది. నన్ను ప్రేమించావా? ఏం చూసి? నాలో నాకే ఏ విశేషమూ కనిపించక సన్యాసినయ్యాను అన్నాడు హరి. అదేమిటి బావా, నిన్ను చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. నీ మాటలు వింటుంటే మరీ మరీ వినాలని ఉంటుంది. నువ్వు లేకపోతే బ్రతకలేను అన్నది నళిని. హరికి చాలా సంతోషం కలిగింది. కానీ అతను దాన్ని పైకి కనిపించనియ్యక, నేను ఇప్పుడు సర్వసంగ పరిత్యాగిని. నా మీద ఆశలు పెంచుకోకు. చూడాలనిపిస్తే రేపు మళ్ళీ రా అన్నాడు. ఆ రాత్రి హరికి నిద్ర పట్టలేదు. అతను నళిని గురించే ఆలోచించాడు. మర్నాడు ఆమె మళ్ళీ వస్తే బాగుండుననుకున్నాడు. అలాగే నళిని మర్నాడు వచ్చింది. ఆమెను చూడగానే హరి ముఖం చేటంత అయ్యింది. లాభం లేదు బావా,
నువ్వు లేని ఆ ఇల్లు నాకు నరకంలాగుంది. నేను కూడా ఇక్కడే ఉండిపోతాను. నాకు కూడా సన్యాసం ఇప్పించు అన్నది నళిని. హరి నెమ్మదిగా శ్రద్ధానందుడి వద్దకు వెళ్ళి స్వామీ అన్నాడు. ఏం నాయనా, ఈసారి దేన్ని సన్యసించదలిచావు అన్నాడు శ్రద్ధానందుడు. సన్యాసాన్ని స్వామి అన్నాడు హరి మెల్లిగా. శ్రద్ధానందుడు ఈ మాట విని ఉలిక్కిపడ్డాడు. తరువాత ఆయన విషయమంతా విని, సరే నాయనా వెళ్ళు, నీ మీద ప్రత్యేకమైన ఆసక్తి చూపేవారు లేక నీకు జీవితం మీద విరక్తి కలిగింది. నిన్ను ప్రేమించిన ఒక్క మనిషి మాటలు నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేశాయి. నువ్వు సుఖపడి నిన్ను ప్రేమించిన వారిని సుఖపెట్టు అన్నాడు. హరి శ్రద్ధానందుడి పాదాలకు మ్రొక్కి నళినితో కలిసి ఇల్లు చేరుకున్నాడు. అతనిలో మార్పు చూసి అందరూ సంతోషించి అతని పైన ఎన్నడూ చూపని ఆసక్తి చూపారు. అది హరికి చాలా తృప్తి కలిగించింది. కొంతకాలానికి హరికి నళినికి వైభవంగా పెళ్లి జరిపించి అందరూ సుఖ సంతోషాలతో జీవించారు. కథ సమాప్తం.